మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్పకుండా విజయం. గత పాలకులు మునుగోడు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మునుగోడు ప్రజలు అభివృద్ధి చెందుతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి పలివెల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించమంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నిక కేవలం రాజగోపాల్ రెడ్డి తలపొగరుతోనే వచ్చిందని, ఇందుకు తగిన గుణపాఠం మునుగోడు ప్రజలకు చెబుతారని, వారిని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గర పడింది. రాజగోపాల్ రెడ్డి కేవలం వ్యాపార లబ్ధి కోసమే ఈ ఉప ఎన్నికకు వచ్చారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీని దరిదాపుల్లోకి కూడా రానివ్వరని, మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు బై ఎలక్షన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రజెంట్గా తెలంగాణలో హార్ట్ ఆఫ్ ద టాపిక్ అని చెప్పుకోవాలి. మునుగోడు బై ఎలక్షన్ అనేది దాదాపుగా కూడా 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఓటింగ్ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం ఒక గ్రామానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా వివరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ పల్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పల్లా గారు, ఈ ఎన్నికలను ఏ విధంగా చూడవచ్చు? ఈ ఎన్నికలు మునుగోడు ఆత్మగౌరవానికి, కోమటిరెడ్డి యొక్క బల్పుకి మధ్యలో పోటీగా చూడొచ్చు. ఇక్కడ 3.5 సంవత్సరాలుగా ఇంట్లో వండుకొని తన యొక్క ప్రాజెక్టు కోసం, తన యొక్క కాంట్రాక్ట్ కోసం 3 సంవత్సరాలుగా బీజేపీకి లొంగిపోయి, బీజేపీ వల్ల ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి ఈ మునుగోడు ప్రజల మీద మళ్ళా భారంగా తయారైండు. ఇవాళ 100 కోట్ల నష్టం ఇవాళ ఎలక్షన్ పేరు మీద మెషినరీ జరుగుతున్నది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. 3.5 సంవత్సరాలుగా నేను అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు ఒక్క విజ్ఞాపన పత్రం ఇయ్యలే. అసెంబ్లీ వేదిక కానీ కౌన్సిల్ వేదిక కానీ ఏనాడు కూడా ఒక్కరోజు మాట్లాడలే. నాకు ఇది కావాలి, మునుగోడు కావాలని చెప్పేసి ఏనాడు మాట్లాడని రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నారు. సాయంత్రం పూట ఒక బీరో లేకపోతే ఇంకోటో ఇచ్చేసి జనాన్ని ఏదన్నా మాయ చేయొచ్చు, కానీ ఎన్నికల్లో ఓట్లలో మాత్రం మాయ చేయలేడు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళ కుటుంబానికి రాజకీయ సమాధి మునుగోడు కల్పిస్తుందని చెప్పేసి భావంతో మేము ఉన్నాం. కేవలం మునుగోడు ప్రజలకు అభివృద్ధి చెందడం కోసం, మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందడం కోసమే నేను రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడు రాజీనామాకు ముందు, రాజీనామా అనంతరం ప్రజలలో ఇప్పుడు తిరుగుకుంటా కూడా చెప్పే మాట ఒకటి, మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందడం కోసమే నా రాజీనామా అంటున్నాను. ఇంతవరకు భారతదేశంలో బీజేపీ పార్టీ అభివృద్ధి అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా పాటించలే. ఇలా డబుల్ ఇంజన్ అని చెప్పుకుంటున్న గుజరాత్ రాష్ట్రంలో 6 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క జీతభత్యాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకంటే సగమే ఉన్నాయి. వాళ్ళు ఒక కచేరియాలో మాత్రమే మంచినీళ్ళు ఇచ్చిండ్రు. మేము ఇవాళ మొత్తం 5 సంవత్సరాల లోపలనే ఇక్కడ ఉండే ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చినాం. మునుగోడు ప్రాంతానికి ఫ్లోరైడ్ రహిత శుద్ధి చేసిన నీళ్లను కూడా ఇక్కడ ఇచ్చినాం. ఇవాళ వాళ్ళే పార్లమెంట్ లో ఒప్పుకున్నారు. మంచినీళ్ళు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇవాళ సాగునీళ్ల కోసం 2,000 కోట్ల రూపాయల పైన శాంక్షన్ చేసి కృష్ణాపురం కానీ లేకపోతే దిండి కానీ రిజర్వ్ చేయాల కేసీఆర్ ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో రైతు బంద్ ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, రైతు వేదికలు నిర్మించినా ఇవన్నీ చేస్తుంది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ ఎక్కడ ఏమీ చేయలే. మేము ఇచ్చినట్టు మంచినీళ్ళు ఇవ్వలే, మేము ఇచ్చినట్టు కరెంట్ ఇవ్వలే, మేము ఇచ్చినట్టు సంక్షేమం చేయలే, మేము ఇచ్చినట్టు పింఛన్ ఇవ్వలే, మేము ఇచ్చినట్టు రైతు బంద్ ఇవ్వలే. మేమే ఇవాళ అందరికి మునగారుగా ఉన్నాం. కాబట్టి కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసేది బీజేపీ ప్రభుత్వం కాదు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎవరికైనా దళితులకు ఏమైనా చేసిందా? మేము దళిత బంధు కొంతమందికి ఇచ్చినాం, మిగతా వాళ్ళకి ఇస్తా అంటున్నాం. ఇలా గిరిజన బంధు ఇస్తా అంటున్నాం, చేస్తున్నాం. ఇవాళ అనేక మంది యాదవ సోదరులకు 1,75,000 రూపాయలు ఇచ్చినాం. ముదిరా సోదరులకు కావాల్సిన చేప పిల్లలు ఇచ్చినాం. అదేవిధంగా నేత ఎవరైతే ఉన్నారో నేత వాళ్ళందరూ కూడా నేతన్నలకు కూడా నేత బీమా ఇచ్చినాం. అదేవిధంగా ఎంతో కొంత వాళ్ళకు రసాయనాల మీద, మిగతా ముడి సరుకు మీద కూడా 50% ఇచ్చినాం. ఇవాళ గీత కార్మికులకు కూడా 50% 50 ఏళ్లకే ఇవాళ పింఛన్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా ఏమైనా ప్రమాద బీమా పెట్టినాం. అదేవిధంగా ఇంతకుముందున్న పనులన్నీ రద్దు చేసినాం. ఎప్పుడు కూడా పనులు లేకుండా చేసినాం. అంటే అనేక మందికి ఇలా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం. కాబట్టి ఇలా బీసీ అని కాకుండా, ఎస్సీ అని కాకుండా, ఎస్టీ అని కాకుండా అన్ని వర్గాలకు చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి వాడేం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఇక్కడికి వచ్చి ఏమైనా ఉన్నట్లయితే బల్పుతో, తను సంపాదించిన అక్రమ సంపాదనతో కొద్దిగంత వరకన్నా మందు పోస్తూ పోయొచ్చు, కొన్ని పైసలతో కొన్ని రోజులు కొనుక్కోవచ్చు, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మాకు ఏ విధంగా పింఛన్ ఇచ్చి బతికిస్తున్నారో, మాకు ఇంతకుముందు ఏదైతే రైతు బంధు ఇచ్చి రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచిండో,
అదేవిధంగా అనేక మందికి అలా ఉపాధి కల్పించిండో ఆ కేసీఆర్ గారికి ఓటేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తామని ఏకపక్షంగా ముక్తకంఠంతో మునుగోడు ప్రజలు చెప్తున్నారు, పలువేల గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఏమైనా ఇక్కడ కొద్దిగంత జనంతోని కొద్దిగా ఎవరైనా డబ్బు తీసుకొని వాళ్ళతో ఇవాళ చేసినా కూడా ఖచ్చితంగా రాజకీయ సమాధి కోమటిరెడ్డి కుటుంబానికి ఎన్నికలతో అయిపోతుంది. కేవలం మునుగోడు ఎన్నికల సారాంశమే 9 లక్షల ఏదైతే పింఛన్లు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీజేపీ. అని బొందా పింఛన్లు అనేది ఎప్పటి నుంచో అయిపోయినాయి, ఇవాళ ఇస్తున్నాం. పింఛన్లు అనేది అవే అంటున్నాం, పిచ్చి మాటలు మాట్లాడుతూ 18,000 కోట్లు తెచ్చుకున్నా అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడింది ఆయనే. 3 ఏళ్ల నుంచి నేను బీజేపీకి అమ్ముడు పోతున్నా అని చెప్పింది కూడా ఆయనే. కాబట్టి ఇవాళ ఎవ్వడు కూడా ప్రజలు నమ్మేందుకు లేదు. నీవు 18,000 కోట్ల కాంట్రాక్ట్గా అమ్ముడు పోయినావని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇవాళ ప్రజలకు ఎప్పుడు ఏది ఇవ్వాలనో కరోనా రావడం వల్ల లేట్ అయిందనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ పింఛన్లు 1000 రూపాయల నుంచి 2,000 ఇస్తామని చెప్పి మేము చెప్పలే, కానీ ఇచ్చినాం. 200 నుంచి 1000 ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలే, మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి మిషన్ భగీరథ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పలే, రైతు బంధు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలే, రైతు బీమా ఇస్తామని చెప్పలే. మేము చెప్పని చేసినాం, చెప్పినే చేసినాం. వాడు ఇంతవరకు 3.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఏమీ చేయకుండా ఇవాళ ఇక్కడికి వచ్చి నీ పైసల బలుపుతో, అహంకారంతో, మదంతో ఈ ఎన్నిక తెచ్చినాం. కాబట్టి నీ మదాన్ని అనుస్తాం, నీ యొక్క బలుపును కూడా అనుస్తాం అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఎక్కడ బీజేపీ పార్టీ ఎక్కడ బావిలకు మీటర్లు పెట్టింది, ఎక్కడ పెట్టని బీజేపీకి ఎందుకు ప్రతి బహిరంగ సభలో కూడా కేసీఆర్ బీజేపీని మాట్లాడుతూ ప్రతి బహిరంగ సభలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే బావిలకు మీటర్లు పెడుతుంది అంటుంది. దుబ్బాకలో పెట్టిందా, హుజరాబాద్ లో పెట్టిందా చెప్పమంటున్నాం. దుబ్బాకలో మొదలుపెట్టింది, హుజరాబాద్ లో మొదలుపెట్టింది. ఇవాళ కూడా ఆనాడు బిల్లు తీసుకొని వస్తే ఆ బిల్లును వ్యతిరేకిస్తే బిల్లును వెనక్కి తీసుకుపోయింది. కానీ ఈనాడు ఈ ఎన్నికల కంటే ముందు పార్లమెంటులో తన యొక్క బిల్లు ప్రవేశపెట్టిండు. ఆ బిల్లులో క్లియర్ గా చెప్పిండ్రు, మేము అతి త్వరలో తప్పనిసరిగా ఇవాళ కొత్త కనెక్షన్ ఏదైనా, అది అగ్రికల్చర్ కనెక్షన్ అయినా, ఇంటి కనెక్షన్ అయినా, మరే ఎలక్ట్రికల్ కనెక్షన్ అయినా కూడా మీటర్ లేకుండా, అందులో స్మార్ట్ మీటర్ లేకుండా కనెక్షన్ ఇవ్వము అని క్లియర్ గా చెప్పిండ్రు. అదేవిధంగా ప్రతి చోట కూడా ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ ని, ఇవాళ ఈ సంపద ఎవరిది? ఎలక్ట్రిసిటీ కొన్ని వేల కోట్ల సంపద ఈ ప్రజానీకానిది, ఈ ప్రభుత్వాలది. ఇవాళ పెద్ద పెద్ద లైన్లు వేసినాం, ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం, అనేక జనరేటింగ్ స్టేషన్స్ పెట్టినాం, అనేక సబ్స్టేషన్లు పెట్టినాం, అనేక లైన్లు వేసినాం. ఈ సంపద అంతా ఎవరిది? ఇది ప్రజలది. ఆ సంపదని ఆయాచితంగా మోడీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా పల్లికాయలు అమ్మినట్టు, పుట్నాలు అమ్మినట్టు అమ్ముతున్నారు. అది ఇవాళ బిల్లులో పెట్టిండ్రు. కాబట్టి ఇవాళ మోటార్లకు మీటర్లు పెడదామని చెప్పేసి మోడీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టాన్ని వక్రీకరిస్తే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, చట్టంలో లేదంటే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పిండ్రు. వాళ్ళ దుబ్బాక ఎమ్మెల్యే చెప్తే వారికి సమాధానంగా అసెంబ్లీ వేదికనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు, నీకు సిగ్గు లజ్జ ఉంటే, నువ్వు అందులో పెట్టలేదనుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేయి. ముఖ్యమంత్రి గారు రిజైన్ చేస్తా అని చెప్పిండు కదా. ఇవాళ ఇక్కడ కూడా మునుగోడులో మరుపాటుగా రైతులు ఉంటే ఎక్కడన్నా వీడు పోనీ అని చెప్పేసి ఒక ఓటు వాళ్ళకు పడుతుందంటే ఆ ఓటుకి మోటార్కి మీటర్ పెట్టమని చెప్పేసి వాళ్ళు వేసిందని చెప్పేసి అంటాడు. కాబట్టి ఈయన కూడా చెప్పిండు, మోటార్లకు మీటర్లు పెడితే నష్టమైందని చెప్పేసి అన్నాడు. మీటర్లకు రీడింగ్ చూస్తామని చెప్పేసి అన్నాడు. మోటార్లకు రీడింగ్ చూసుకోవడానికి నువ్వు రీడింగ్ డబ్బులు కడుతున్నావా? ఇవాళ ఇంట్లో మీటర్ పెట్టిందంటే ఖచ్చితంగా బిల్లు కట్టాల్సిందే. ఎక్కడ కూడా మీటర్ పెట్టిందంటే బిల్లు కట్టాల్సిందే. అంత తెలియదక్కువ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అంత అజ్ఞానులు ఎవరు లేరు. నువ్వు చాలా పెద్ద జ్ఞాన సంపద ఉన్న మనిషి అని చెప్పేసి అనుకుంటున్నావు. మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే మీటర్లకు రీడింగ్ చేయడమే. తద్వారా ఇవాళ ఇక్కడ ప్రజానీకం కానీ ఇక్కడ రైతాంగాన్ని నష్టపోతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీటర్లు పెడితే నష్టమైందని చెప్పేసి అంటున్నాడు. మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి కేసీఆర్ గారు తన ప్రాణం ఉన్నంత వరకు కూడా పెట్టనీయమని చెప్పినాం. ఇక్కడ కూడా మాత్రం ఓట్లు వచ్చినా అది నష్టం జరుగుతుంది. కాబట్టి రైతాంగం మొత్తం కూడా తెలివితోనున్నారు. ఖచ్చితంగా రాజకీయ బొంద పెట్టి ఖచ్చితంగా డిపాజిట్ జప్తు చేయడం కూడా ఖాయం. ప్రచారంలో భాగంగా ఇంటికి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ప్రచారంలో భాగంగా ఇంటికి వెళ్తున్నారు కదా, ప్రజలు ఏమంటున్నారు? టీఆర్ఎస్ పార్టీని ఎలా ఆదరిస్తున్నారు? మీరు కూడా ఇప్పటి నుండి అర్ధ గంట నుండి చూస్తున్నారు, మేము కూడా చాలాసేపటి నుండి చూస్తున్నాం. మాకు మా పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ పింఛన్ ఇచ్చిండు, మాకు సాగర్ నీళ్ళు వస్తున్నాయి, మాకు రైతు బంధు వస్తున్నాయి, అదే విషయం చెప్తా ఉన్నారు. అంతే తప్ప ఎక్కడన్నా చిన్నగా ఈ రోడ్డు మీద కొద్దిగంత చిన్నదేదన్నా రాకపోతే
నాకేదో చిన్న డ్రైనేజ్ కొత్తగా కావాలనో లేకపోతే నీళ్ళు ఇక్కడ అవుతున్నాయి అనే విషయాలు చెప్తున్నారు తప్ప మాకు నష్టం జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరు చెప్పట్లే. అందరూ కూడా ఇలా కేసీఆర్ ప్రభుత్వం వల్లనే మాకు ఇది వచ్చిన చేనేత బీమా వచ్చినా, గీత బీమా వచ్చినా, లేకపోతే కార్మిక బీమా వచ్చినా, రైతు బీమా వచ్చినా, ఏ వచ్చినా కేసీఆర్ గారే వచ్చిండ్రు, వారికి ఖచ్చితంగా ఓటేస్తాం, వారిని ఆశీర్వదిస్తామని చెప్పి ఏకకంఠంతో ముక్త కంఠంతో చెప్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమంటారా? ప్రభాకర్ రెడ్డి గెలుపు అనేది ఎప్పుడో ఖాయమైపోయింది. ప్రభాకర్ రెడ్డి మెజార్టీ పెంచడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆ గెలుపు గురించి ఏనాడు కూడా మేము ఆలోచించలే. ఇవాళ అద్భుతమైన మెజార్టీతో ఇవాళ ఎంత మెజార్టీ వస్తుందో మీదే ఆశ్చర్యపోతారు. హుజురాబాద్ లో మేము చెప్పిన దానికంటే 43,000 మెజార్టీ వచ్చింది, బీజేపీకి డిపాజిట్ జప్త్ అయింది. అదే నాగార్జున సాగర్ లో 20,000 మెజార్టీ వచ్చింది, బీజేపీకి డిపాజిట్ జప్త్ అయింది. ఇక్కడ కూడా మెజార్టీ వాటికి ధీటుగా వస్తుంది, వాళ్ళ డిపాజిట్ జప్త్ అవుతుంది. మునుగోడు నియోజకవర్గంలో గెలుపు టీఆర్ఎస్ దే, తనదైన శైలిలో టీఆర్ఎస్ దూసుకెళ్లబోతుంది, ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది అంటూ చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, మా న్యూస్, మునుగోడు.